అందరికీ నమస్కారం. నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నాను కదా. ఈ రోజు అయితే 4వ వారం. చూడండి స్వామి అమ్మవార్లకి పూజ ఎలా చేశాను. నాకైతే ఫుల్ హ్యాపీ అన్నమాట. కంటిన్యూగా 4 వారాలు చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా స్వామి అమ్మవార్లకు ఇలా పూజ చేశాను. తులసి దళాలు పూలతోటైతే ఇలా పూజ చేశాను అనమాట. సో పసుపు గౌరమ్మకి ఫస్ట్ పూజ చేసేసి కలశం పెట్టేశాను. అండ్ మనం ముడుపు కట్టాం కదా, ఆ ముడుపు కూడా స్వామివారి దగ్గర పెట్టేశాను. అండ్ స్వామికేమో ఇలా పత్రి దళాలు అండ్ పూలతో పూజ చేశాను. అమ్మవారికి అయితే కుంకుమతో పూజ చేశాను అనమాట. అండ్ పిండి దీపాలు చాలా బాగా అలంకరిస్తున్నారు అంటున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. స్వామివారి అలంకార ప్రియుడు కాబట్టి నేను ఇలా అలంకరిస్తున్నాను అనమాట. నైవేద్యంగా అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టేశాను. 7 అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టేశాను. అండ్ పంచామృతాలతో కూడా పూజ చేశాను అనమాట. నేనైతే ఈ 4th వీక్ ఇలా చేశాను. ఫుల్ హ్యాపీ అనమాట. అండ్ స్వామివారికి ఎంతో ఇష్టమైన పారిజాత పూలతో చేయడం అయితే ఇంకా హ్యాపీగా అనిపించింది. సో నన్ను అడుగుతారు కదా, మెయిన్గా అడిగే క్వశ్చన్, మీ ఇంటికి అతిథి ఎవరు వచ్చారని. సో ఈ రోజు అయితే కవిత వచ్చిందనమాట. తను నాతో పాటు వీడియోస్ కూడా తీస్తుంది కదా, తనే. సో కవిత మా ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట. సో తను వచ్చింది ఈరోజు అతిథిగా. ఫస్ట్ డే అయితే మా ఫ్రెండ్, సెకండ్ డే మా కోడలు, థర్డ్ డే అయితే మా సరోజనకు వచ్చిందనమాట, 4th డే కవిత అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ.